ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనము. సహోదరి సహోదరులారా, ఈ వాక్యం మన జీవితంలో దైవిక క్రమశిక్షణ మరియు ఉపదేశము ఎంతటి విలువైనవో వివరిస్తుంది. లోకంలో మనం ఎన్నో విషయాలను నేర్చుకుంటాం, కానీ దేవుని ఉపదేశం మనల్ని కేవలం తెలివైన వారిగా మాత్రమే కాదు, జీవం కలిగిన వారిగా తీర్చిదిద్దుతుంది. ఈ వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి దీన్ని 2 ప్రధాన భాగాలుగా చూడవచ్చు. మొదటిగా, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొనుము అని ఉంది. ఇక్కడ ఉపదేశము అంటే దేవుని వాక్యం ద్వారా మనకు లభించే దిద్దుబాటు మరియు మార్గదర్శకత్వం. కొన్నిసార్లు దేవుని ఉపదేశం మనకు కఠినంగా అనిపించవచ్చు, కానీ అది మన మేలు కోసమే. గట్టిగా పట్టుకొనుము అంటే పరిస్థితులు అనుకూలించకపోయినా, లోకం విమర్శించినా దేవుని సూత్రాలను వదిలిపెట్టకూడదు. మన చేయి జారితే మనం ప్రమాదంలో పడతాం. అందుకే దానిని ప్రాణప్రదంగా పట్టుకోవాలి. ఉపదేశం అనేది ఒకసారి విని వదిలేసేది కాదు, అది మన నిత్య జీవితంలో ఒక భాగం కావాలి. మనం చేసే ప్రతి పనిలో దేవుని సలహాను పాటించడం నేర్చుకోవాలి. ఉదాహరణకు, యెహోషువకు దేవుడు ఇచ్చిన ప్రధాన ఉపదేశం, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, అప్పుడు నీ మార్గంను వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవో అని. అందుకే యెహోషువ మోషే ద్వారా వచ్చిన దేవుని ఆజ్ఞలను గట్టిగా పట్టుకున్నాడు. యుద్ధ సమయాల్లో గాని, అసాధ్యమైన పరిస్థితుల్లో గాని ఆయన దేవుని ఉపదేశాన్ని వదలలేదు. ఫలితంగా ఇజ్రాయేలీయులను కనాను దేశానికి విజయవంతంగా నడిపించాడు. అలాగే లోకమంతా పాపంలో ఉన్నప్పుడు దేవుడు నోవాహుకు ఓడను నిర్మించమని ఒక ప్రత్యేకమైన ఉపదేశం ఇచ్చాడు. లోకం ఆయనను విమర్శించింది, పరిహసించింది, కానీ నోవహు లోకపు మాటలను పట్టించుకోకుండా దేవుని ఉపదేశాన్ని గట్టిగా పట్టుకున్నాడు. దేవుడు చెప్పిన కొలతల ప్రకారమే ఓడను సిద్ధం చేశాడు. ఆ ఉపదేశమే ఆయనను, ఆయన కుటుంబాన్ని జలప్రలయం నుండి రక్షించింది. ప్రియులారా, దేవుని ఉపదేశం అనేది కేవలం నియమాల పట్టిక కాదు, అది మనల్ని క్షేమంగా నడిపించే ఒక లైఫ్ లైన్. నోవాహుకు ఓడ ఎలాగైతే ప్రాణరక్షణ ఇచ్చిందో, యెహోషువకు ధర్మశాస్త్రం ఎలాగైతే విజయాన్ని ఇచ్చిందో, మనకు కూడా దేవుని వాక్యం అలాగే తోడ్పడుతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుని ఉపదేశం మనల్ని బాధ పెట్టడానికి కాదు, మనల్ని ప్రమాదం నుండి తప్పించడానికి. వైద్యుడు చేసే శస్త్రచికిత్స నొప్పిగా ఉన్నా అది ప్రాణాన్ని కాపాడుతుంది. అలాగే దేవుని ఉపదేశం కూడా మనల్ని కాపాడుతుంది. పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన సూత్రాలకు కట్టుబడి ఉండాలి. లోకం మనల్ని విమర్శించిన నోవాహు వలె మనం దేవుని వైపు మాత్రమే చూడాలి. ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవడం అంటే దానిని మన హృదయాలలో భద్రపరుచుకొని ప్రతి నిర్ణయంలోనూ దేవుని చిత్తం ఏమిటి అని ఆలోచించడం. రెండవదిగా, అది నీకు జీవము గనుక దాన్ని పొంది ఉండుము అని ఉంది. దేవుని ఉపదేశం కేవలం కొన్ని మాటల సమూహం కాదు, అది జీవము. ఒక చేపకు నీరు ఎలాగో, ఒక మొక్కకు సూర్యరశ్మి ఎలాగో, విశ్వాసికి దేవుని ఉపదేశం అలా జీవాన్నిస్తుంది. దేవుని మాటలను పాటించే వ్యక్తి ఆత్మీయంగా ఎన్నడూ చనిపోడు. అతని జీవితంలో ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త వెలుగు ఉంటాయి. అది మనల్ని తప్పుడు మార్గాల నుండి, మరణకరమైన మార్గాల నుండి తప్పించి నిత్య జీవం వైపు నడిపిస్తుంది. ఉపదేశాన్ని కలిగి ఉండడం అంటే దేవుని రక్షణ కవచాన్ని ధరించుకోవడమే. అది మనకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని మరియు ఆయుష్ను ప్రసాదిస్తుంది. ఉదాహరణకు, దేశమంతటా కరువు ఉన్నప్పుడు దేవుడు ఏలియాకు ఒక ఉపదేశం ఇచ్చాడు. నీవు వెళ్లి కెరీతు వాగు దగ్గర దాక్కో, అక్కడ కాకోలముల ద్వారా నీకు ఆహారం పంపిస్తాను అని. ఆ కరువు కాలంలో ఏలియాకు ఆ ఉపదేశమే జీవమైంది. ఆయన తన సొంత తెలివితేటలతో ఎక్కడికో వెళ్లకుండా దేవుని మాటను పొందుకొని ఉన్నాడు కాబట్టే ఆహారం మరియు నీరు పొంది సజీవంగా ఉన్నాడు. అలాగే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా ఆయనకు ఒక ఉపదేశం పంపాడు. అలాగే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు ప్రవక్త ద్వారా ఆయనకు ఒక ఉపదేశం పంపాడు. హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థించి దేవుని కనికరాన్ని, ఆయన మాటను ఆశ్రయించాడు. దేవుడు ఆయన ఆయుష్ను 15 ఏళ్లు పెంచాడు. ఇక్కడ దేవుని వాక్యమే అతనికి ఆరోగ్యాన్ని, మరికొన్ని సంవత్సరాల జీవాన్ని ప్రసాదించింది. దేవుని ఉపదేశాన్ని పొంది ఉండడం వల్ల మరణం నుండి కూడా అతను తప్పించబడ్డాడు. ప్రియులారా, దేవుని ఉపదేశం మన జీవితంలో ప్రవేశించినప్పుడు అది మన అస్తిత్వాన్నే మారుస్తుంది. అది మనకు ప్రాణవాయువు వంటిది. ఉపదేశాన్ని పొంది ఉండడం అంటే దేవుని జీవాన్ని మనలో కలిగి ఉండడమే. కరువులో ఉన్న ఏలియాకు దేవుని మాట ఎలాగైతే ఆహారాన్ని ఇచ్చిందో, మన జీవితంలో వచ్చే ఆత్మీయ మరియు ఆర్థిక కరువులలో దేవుని ఉపదేశమే మనకు మార్గాన్ని చూపిస్తుంది. వైద్యశాస్త్రం లేదా లోకపు పరిస్థితులు అసాధ్యం అన్న చోట
దేవుని ఉపదేశం జీవాన్ని ప్రసాదించగలదు. ఆయన మాట మరణకరమైన వ్యాధుల నుండి, కృంగుదల నుండి మనల్ని లేవనెత్తుతుంది. చేప నీటిని వదిలితే ఎలాగైతే చనిపోతుందో, విశ్వాసి దేవుని ఉపదేశాన్ని వదిలితే ఆత్మీయంగా బలహీనపడిపోతాడు. అందుకే దానిని నిరంతరం పొంది ఉండాలి, అంటే మనతోనే ఉంచుకోవాలి. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు మీ జీవితంలో ఏదైనా అయోమయంలో ఉన్నారా? నేను ఏ నిర్ణయం తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారా? దేవుని ఉపదేశాన్ని వెతకండి. ఆయన వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. మీరు చేపడుతున్న పనులలో లేదా మీ వ్యక్తిగత నిర్ణయాలలో దేవుని క్రమశిక్షణకు చోటు ఇవ్వండి. మీరు వాక్యాన్ని గౌరవిస్తే ఆ వాక్యం మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలబెడుతుంది. అది మీ వృత్తికి, మీ కుటుంబానికి జీవాన్ని పోస్తుంది. మీరు వెళ్ళే ప్రతి మార్గంలో దేవుని ఉపదేశం మీకు వెలుగుగా ఉండునుగాక. మీ హృదయం దేవుని జ్ఞానంతో నిండి మీరు 10 మందికి ఆశీర్వాదకరంగా మారుదురుగాక. దేవుడు తన కృపతో మిమ్మల్ని నిరంతరం నడిపించునుగాక. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉపదేశమును విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకోవాలని, అది మాకు జీవము గనుక దాన్ని పొంది ఉండాలని. కొన్నిసార్లు నీ ఉపదేశం మాకు కఠినంగా అనిపించవచ్చు, కానీ అది మా మేలు కోసమేనని, ఉపదేశం అనేది ఒకసారి విని వదిలేసేదే కాదని, అది మా నిత్య జీవితంలో ఒక భాగం కావాలని సెలవిచ్చావు. తండ్రి నీకు స్తుతులు. దేవా, యెహోషువకు ధర్మశాస్త్రం ఎలాగైతే విజయాన్నిచ్చిందో మాకు కూడా నీ వాక్యం అలాగే తోడ్పడుతుంది గనుక, వైద్యుడు చేసే శస్త్రచికిత్స నొప్పిగా ఉన్నా అది ప్రాణాన్ని కాపాడినట్లే నీ ఉపదేశం కూడా మమ్మల్ని కాపాడుతుంది గనుక, పరిస్థితులు బాగున్నప్పుడు మాత్రమే కాక కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నీ సూత్రాలకు కట్టుబడి ఉండేవారంగా ఉండుటకు సహాయం దయచేయమని, నీ ఉపదేశం మా జీవితంలో ప్రవేశించినప్పుడు అది మా అస్తిత్వాన్ని మారుస్తుంది గనుక, అది మాకు ప్రాణవాయువు వంటిది గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, నీ వాక్యాన్ని గట్టిగా పట్టుకొని మేము చేపడుతున్న పనులలో, మా వ్యక్తిగత నిర్ణయాలలో నీ క్రమశిక్షణకు చోటిచ్చే వారంగా ఉండుటకు కృపచూపమని, మేము వెళ్ళే ప్రతి మార్గంలో నీ ఉపదేశమును మాకు వెలుగుగా ఉంచి, మా హృదయమును నీ జ్ఞానంతో నింపి 10 మందికి ఆశీర్వాదకరంగా మాలో ప్రతి ఒక్కరిని నీవే మార్చమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.